పొంగునూరులో మంత్రి పెద్దిరెడ్డికి టీడీపీ నేతలు సవాల్ విసిరారు. చౌడేపల్లిలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా బాబు నిర్వహించారు. అదే సమయంలో పొంగునూరుకు వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డికి టీడీపీ శ్రేణులు ఎదురుపడకుండా టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు జెండాలతో రహదారి పక్కనే నిల్చుని పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ నేతల ఆందోళనతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంగుతిన్నారు. మంత్రి బెదిరింపులకు భయపడేది లేదని ఇన్ఛార్జ్ చల్లాబాబు హెచ్చరించారు. పొంగునూరులో టీడీపీ జెండాను ఎగురవేసి తీరుతామని స్పష్టం చేశారు. రచిత విషయంపై భర్తీ సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంతి, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది మంత్రి పెద్దిరెడ్డి సొంత ఇలాకా పొంగునూరు నియోజకవర్గంలో సీన్ మారుతుందన్న సంకేతాలు మనం చూస్తున్నాము. ఇవాళ పొంగునూరు నియోజకవర్గం పరిధిలో మండల కేంద్రం వంటి చౌడేపల్లిలో పెద్దిరెడ్డి కాన్వాయికి పసుపు జెండాలతో టీడీపీ శ్రేణులు స్వాగతాలు పలికి వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అంటూ హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఇక భయపడే ప్రసక్తే లేదు అనేటువంటి స్థాయికి, భయపడే స్థాయి నుంచి రోడ్డు ఎక్కే స్థాయికి పొంగునూరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఎదిగారన్నటువంటి సంకేతాలు కూడా ఈ రోజు చౌడేపల్లి మండలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవాళ చౌడేపల్లిలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి టీడీపీ కార్యక్రమము నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో తిరుపతి నుంచి పొంగునూరుకు వెళుతున్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయిని అక్కడ రోడ్డు పైన టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున నిలబడి బ్యానర్లు పెట్టుకొని టీడీపీ జిందాబాద్ అనేటువంటి సంకేతాలు వినిపించినటువంటి పరిస్థితి. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ సందర్భంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమము చేపట్టినా కూడా పోలీసులు దగ్గరుండి అన్ని కార్యక్రమాలను నిర్వీర్యం చేస్తూ రకరకాలంటి ఆంక్షల పేరుతో అడ్డుకునే ప్రయత్నాలు చేయడం, అదేవిధంగా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈవేళ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఈవేళ అక్కడ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి హాజరైన టీడీపీ శ్రేణులు పోలీసులు మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్కి ఎదురుగా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ విషయాలన్నింటినీ కూడా పోలీసులు డోంట్ కేర్ అంటూ రోడ్డుపైకి వచ్చి అక్కడ జెండాలు పట్టుకొని నిలిచి పెద్దిరెడ్డికి సవాల్ విసిరిన నేపథ్యంలో వాళ్ళు నిజంగా చెప్పాలంటే రోడ్లపైకి వచ్చి టీడీపీ శ్రేణులు జెండాలు పెట్టుకుని నిలబడడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ గా ఇవాళ మనము చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో పొంగునూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురు లేని విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అనేక రకాలుగా ప్రతిపక్ష టీడీపీని కావచ్చు, ఇతర పార్టీల నేతలను కావచ్చు, ఎవరిని కూడా రోడ్లపైకి రానియకుండా తిరగనీయకుండా అక్రమంగా కేసులు పెట్టి ఒక మోనోపోల్లోగా అక్కడ ప్రవర్తించినటువంటి నేపథ్యంలో ఈవేళ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో టీడీపీ శ్రేణులు ఇక భరించేది లేదు, ఇక రాబోయేటువంటి కాలము టీడీపీదే అనేటువంటి ఒక సంకేతాలను ఈవేళ చౌడేపల్లి మండలంలో ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే కాన్వాయ్కి వెళ్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ బ్యాండ్ వాయిద్యాలు వాయిస్తూ అదేవిధంగా జెండాలు పైకి పట్టుకుని టీడీపీ నినాదాలు చేస్తూ నిలిచినటువంటి కార్యకర్తల శ్రేణులు చూసి ఒక్కసారిగా ఆ మార్గంలో వెళుతున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 4.5 సంవత్సరాల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ కూడా మంత్రికి ఎదురు కానటువంటి పరిస్థితి. ఈవేళ ఉన్నట్టుండి ఈ పరిణామాలు ఎందుకు మార్పు చోటు చేసుకుంది అనేటువంటి సడన్ గా ఇలాంటి పరిస్థితుల పైన అక్కడ పెద్దిరెడ్డి కూడా కొంత కంగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇదే పద్ధతిలో ఇక ముందు కూడా నియోజకవర్గం మొత్తం కూడా టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వస్తాము, మీ వల్ల అయితే ఏం అవుతుందో చూసుకోండి అనేటువంటి ఒక హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తున్నట్లయితే ఇక ఎన్నికల సమీపిస్తున్న తరంలో ఇక తగ్గేదే లేదు అన్నట్టు టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి వైసీపీ శ్రేణులు ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.